హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సశస్త్ర సీమా బల్ అనమాట. ఎస్ఎస్బి సంబంధించి మనకి 543 కానిస్టేబుల్ ట్రయల్స్ మ్యాన్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 20th May 2023. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 18th అనమాట, June 2023. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ కానిస్టేబుల్ కోసము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రేడ్స్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని ట్రేడ్స్కి ఇక్కడ మనకి మేల్ ఓన్లీ అని ఇచ్చారు. వాటికి మాత్రం మేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఫీమేల్ అప్లై చేయడానికి లేదనమాట. ఇక్కడ కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇంకా కానిస్టేబుల్ బ్లాక్ స్మిత్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కానిస్టేబుల్ డ్రైవర్ 96 ఉన్నాయి. ఇంకా టైలర్ 4 అయితే ఉన్నాయి. గార్డినర్ 4 ఉన్నాయి. ఇంకా కాబ్లర్ అనమాట. కాబ్లర్ అంటే మనకి బూట్ మేకర్ అంటారు అనమాట. బూట్స్ అవి రిపేర్ చేయటము, చెప్పులు అవి. ఇంకా మనకి వెటర్నరీ ఉంటుంది. 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పెయింటర్ 3 అయితే ఉన్నాయి. ఇంకా వాషర్ మ్యాన్కి సంబంధించి 58 అయితే ఉన్నాయి. ఇంకా బార్బర్ 19 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సఫాయి వాళ్ళ అంటే మన క్లీనింగ్కి సంబంధించి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అనమాట. దీనికి 81 అయితే ఉన్నాయి. ఇంకా కుక్ వచ్చేసరికి 165 అయితే ఉన్నాయి మేల్. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా వాటర్ క్యారియర్ 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓన్లీ మేల్ అనమాట. ఈ వాటర్ క్యారియర్ కూడా మనకి ఈ కుక్కు సంబంధించినటువంటి ట్రేడ్ వర్క్ అయితే ఉంటుంది. ఈ రెండు కూడాను కంబైన్డ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. 7th CPC ప్రకారం లెవెల్ 3 ఆఫ్ పే స్కేల్ అప్లై అయితే అవుతుంది. బేసిక్ 21,700 రూపీస్, 69,000 అంటే దాదాపుగా 37 రూపీస్ ప్లస్ అయితే స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. ఇక్కడ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి మనకి 21 to 27 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఇది మనం లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే 18th June 2023 అయితే మనం చెక్ చేసుకోవాలి. 21 to 27 ఇయర్స్ యాజ్ ఆన్ 18 June 2023 అనమాట. ఇంకా 10th క్లాస్తో పాటు ఎవరికైతే ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ HVD ఉంటుందో వాళ్ళైతే ఈ కానిస్టేబుల్ డ్రైవర్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి 10th క్లాస్లో ఎవరైతే ఈ సైన్స్ ఒక మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉన్నారో వాళ్ళైతే కనుక ఈ వెటర్నరీకి అప్లై అయితే చేయొచ్చు. దీనికి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. అదర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో కార్పెంటర్, బ్లాక్ స్మిత్, పెయింటర్, దీనికి కూడా 18 to 25 ఇయర్స్ అనమాట. అలాగే ఇక్కడ మెట్రికులేషన్ 10th పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే కనుక 1 year ITI సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే 2 years డిప్లొమా అయినా ఉండాలన్నమాట. మనం దీనికి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, దాంట్లో అయితే క్వాలిఫై అయితే అవ్వాలి. ఇంకా అదర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాషర్మెన్, బార్బర్, సఫాయి వాళ్ళ, టైలర్, గార్డెనర్, కాబ్లర్, కుక్, వాటర్ క్యారియర్, దీనికి కూడా మనకి 18 to 23 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు యాజ్ ఆన్ 18 June 2023కి. ఇంకా 10th క్లాస్తో పాటు మనకి ఇక్కడ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. లేదంటే 1 year ITI సర్టిఫికెట్, లేదంటే కనుక ఈ 2 years డిప్లొమా ITI ఆ ట్రేడ్లో ఉంటే కనుక సరిపోతుంది. దీనికి కూడా మనకి మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉన్నారు. దీనికి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో అయితే మనం పాస్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ పైన చెప్పినటువంటి 1823, 1825 అలాగే ఆ డేట్స్ అన్నీ కూడాను ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకి 3 years, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years ఇలాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి UR, EWS, OBC క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో. ఇంకా మనకి SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ వీళ్ళకి ఎవరికి ఫీజు అయితే లేదనమాట పూర్తిగా. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మొదట అప్లికేషన్స్ స్క్రూటినీ అయితే ఉంటుంది. వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అయితే పంపించారనమాట. ఈ SSB రిక్రూట్మెంట్ పోర్టల్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ PET అంటే పెట్ కండక్ట్ చేస్తారనమాట ఈ ట్రేడ్స్కి సంబంధించి. ఫర్ మేల్కి 4.8 kilometers రేస్ అయితే ఉంటుంది, 24 minutesలో కంప్లీట్ చేయాలి.
అలాగే ఈ ఫిమేల్కి సంబంధించి 2.4 కిలోమీటర్స్ రేస్ ఇన్ 18 minutes. ఇదైతే కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. హైట్ అండ్ చెస్ట్ ఇవైతే పిఎస్టీ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ నాట్ బిలాంగ్ టు 1 2 3 4 కింద ఇచ్చినటువంటి 1 2 3 4 కాకుండా జనరల్ క్యాండిడేట్స్ అందరికి కూడా మేల్కి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 80 సెంటీమీటర్స్, ఇంకా 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షిబుల్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి మేల్కి 160, ఇక్కడ 76 చెస్ట్, 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. ఇంకా కూడా మనకి ఇక్కడ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి కూడా మేల్ 170, ఫీమేల్ 157, ఇంకా షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి 162.5, అలాగే ఫీమేల్కి 150 ఇలాగైతే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ అదర్ ట్రేడ్స్కి సంబంధించి మేల్కి 167.5. ఇక్కడ పైన చెప్పినటువంటి ట్రేడ్స్ కాకుండా కానిస్టేబుల్ డ్రైవరు, ఫస్ట్ది కానిస్టేబుల్ డ్రైవరు, ఇంకా రెండోది మనకి ఇక్కడ వెటర్నరీ. ఈ రెండు కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ట్రేడ్స్ కార్పెంటర్, బ్లాక్ స్మిత్, ట్రైలర్ ఇవన్నిటికీ కూడా మనకి 167.5 సెంటీమీటర్స్ మేల్, 157 సెంటీమీటర్స్ పర్ ఫీమేల్ అనమాట. మినిమం 78 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షిబుల్ అనమాట, ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఇంకా తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి 50% ఫర్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, 45% ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట. ఇంకా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అంటారు, అదైతే కండక్ట్ చేస్తారు. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ మనకి అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, కార్పెంటర్, బ్లాక్ స్మిత్ అని ఇచ్చారు, దాని మీద క్లిక్ చేయాలి. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్. స్టార్టింగ్ డేట్ 20th May 2023, 18 June 2023 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ అప్లై అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హౌ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని కూడా ఉంది ఇక్కడ. ఇదైతే చూసుకోవచ్చు మనం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, ఇంకా ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంది. దీనికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, ప్లీజ్ ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ మెన్షన్ ఇన్ 10th class ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ప్లీజ్ డోంట్ యూజ్ ప్రిఫిక్స్ నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ టంగ్, మిస్టర్, మిసెస్ అటువంటి శాలిటేషన్స్ ఏం లేకుండా జనరల్గా యాజ్ పర్ 10th class ప్రకారం ప్లెయిన్గా అయితే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మెట్రికులేషన్ అని ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇక్కడ మనకి మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ కుక్ అలాగా నేను ఇక్కడ మనకి పోస్ట్ సెలెక్ట్ చేసుకోవడంతో ఇక్కడ మనకి పోస్ట్ అప్లయింగ్ ఫర్ కుక్ అని వచ్చింది. ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అనమాట. ఈ ట్రేడ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. లేదంటే కనుక 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ అనమాట. లేదంటే వొకేషనల్ ఇన్స్టిట్యూట్లో 1 yearతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే 2 years డిప్లొమా అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ట్రేడ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూపిస్తున్నారు. 10th పాటు 2 years ఎక్స్పీరియన్స్, లేదంటే 1 year ఐటీఐ ఉంటే సరిపోతుంది. నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మన సర్ నేమ్ అని ఇచ్చారు, సర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th class ప్రకారం ఇవ్వాలి. మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ క్యాలెండర్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్ అండ్ తర్వాత డే అనమాట. ఇలాగా మీ ఏజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. యాజ్ ఆన్ 18 June 2023 కానీ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ జనరల్ యూఆర్ ఓబీసీ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ సెలెక్టెడ్ జనరల్ కేటగిరీ, దేర్ విల్ బి నో రిలాక్సేషన్ ఇన్ ఏజ్ అని వచ్చింది. అదే మీరు ఎస్సీ అది ఇస్తే కనుక మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ 5 years అయితే ఉంటుంది, జనరల్ పెడితే ఉండదు అనమాట. ఇక్కడ వెదర్ యూ బిలాంగ్స్ టు కమ్యూనిటీ కర్వాలిస్, ఇంకా ఇక్కడ గోర్ఖాస్, ఇంకా మరాఠాస్,
దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ నో అనమాట. వెదర్ డొమిసైల్ క్యాండిడేట్ జమ్మూ కాశ్మీర్, మీరు 1980 నుంచి 1989 వరకు ఈ జమ్మూ కాశ్మీర్లో ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టుకోవాలి. వెదర్ ఎఫెక్టెడ్ ఇన్ 1984 రైట్స్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ 2002 గుజరాత్ రైట్స్ సంబంధించి విక్టిమ్స్ అయితే కనుక బాధితులు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. వెదర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కనుక 3 years సర్వీస్ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్, మీకు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కనుక నో పెట్టుకోవాలి. ఇది నో పెడితే కనుక మనం ఇక్కడ 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్. 10th పాటు మనకి ఇక్కడ 1 year ఐటీఐ అయితే కావాలి, ఇది కంపల్సరీగా ఎస్ పెట్టాలి. లేకపోతే ఇది ఎస్ పెడితే కనుక ఇదైతే నో పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి, లేదా ఇది కూడా ఎస్ అనే పెట్టుకోవచ్చు. కంపల్సరీగా మనం ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఫుల్ఫిల్ అయితే చేయాలి. 10th పాటు 2 years ఎక్స్పీరియన్స్, లేదంటే 1 year ఐటీఐ ఇలాగైతే పెట్టుకోవచ్చు. ఇంకెందుకు వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ కార్డు టైప్ అనమాట. ఇక్కడ ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, యూనివర్సిటీ కాలేజ్ ఐడి కార్డు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇదైతే ఎంటర్ చేయాలి. కార్డ్ నెంబర్ అనమాట, పైన ఏది ఇస్తే కార్డు ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్, మోల్స్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ అలాగా మీ 10th క్లాస్లో ఉంటాయి మార్క్స్ మెమోలో, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. మనం ఈ కుక్ అనే పోస్ట్కి మనం అప్లై అయితే చేస్తాం. 10th క్లాస్ సంబంధించినటువంటి స్కూల్ నేము, లేదంటే బోర్డు అనమాట, సిబిఎస్ఈ అలాగా. ఇయర్ ఆఫ్ పాస్ ఆఫ్ ఎగ్జామినేషన్, సపోజ్ 2015 అలాగా అక్కడ ఇయర్ మెన్షన్ చేసి సరిపోతుంది. రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సర్టిఫికేట్ నెంబరు మనకి సర్టిఫికేట్లో టాప్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్, అదైతే ఎంటర్ చేయాలి. అది ఎప్పుడు ఇష్యూ చేశారు డేట్ కూడా ఉంటుంది అక్కడ, అదైతే మనం ఇక్కడ ఇలాగా సెలెక్ట్ చేసుకొని మంత్ అవి అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా సబ్జెక్ట్స్, సైన్స్ యాజ్ మెయిన్ సబ్జెక్టా లేకపోతే ఎనీ సబ్జెక్టా, మీరు సైన్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అయితే కనుక ఇది తీసుకోవాలి, ఎనీ సబ్జెక్ట్ అయితే ఇదైతే తీసుకోవాలి. ఇంకా అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేడింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, లేదంటే కనుక ఇక్కడ మనకి గ్రేడ్, మీకు ఏ గ్రేడ్ వచ్చింది అదైతే ఇక్కడ డైరెక్ట్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంటర్మీడియట్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, డిప్లొమా ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. స్టార్ మార్క్ పెట్టిన 10th క్లాస్ మాత్రం కంపల్సరీగా అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి డిక్లరేషన్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అని ఇచ్చారు. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ డిబార్డ్ ఆర్ బై యూపీఎస్సీ ఎస్ఎస్సి, దీని నుంచి మనం ఎప్పుడైనా డిబార్ అయ్యాను అడుగుతున్నారు. ఎస్ఆర్ నో అంటాం, నో పెట్టుకోవాలి. సాధారణంగా అందరికీ నోనే ఉంటుంది. వెదర్ ఎనీ ఎఫ్ఐఆర్ క్రిమినల్ కేసెస్ ఎవర్ బీన్ రిజిస్టర్డ్ అగైనెస్ట్ యూ, ఇది నో పెట్టుకోవాలి. వెదర్ యూ ఎనీ క్రిమినల్ కంప్లైంట్స్, ఇది కూడా నో పెట్టుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్, ఇవన్నీ కూడాను సాధారణంగా ఎవరికైతే ఉండవు, ఉన్న వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేని వాళ్ళైతే అయితే నో పెట్టుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి, మినిమం 6 characters అయితే ఉండాలి. ఇలాగ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇది టిక్ ఆన్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ బటన్ అయితే దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ దానికన్నా ముందు ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎంటర్ విలేజ్, టౌన్, అలాగే ఎంటర్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇంకా ఎంటర్ తహసీల్, అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్, ఇంకా స్టేట్ అనమాట. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే ఇక్కడ ఎస్ బటన్ క్లిక్ చేస్తే అవి ఇటువైపు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగ మనకి ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలి. ఈ రెండు కూడా ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే, లేదంటే అన్నీ కూడా చెక్ చేసుకొని మనం పైకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ అయితే ఉంది. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మనకి ఎడిట్ విండో ఉండదు, ఇక్కడ మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. లేదంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ అనేది మనకి 6 characters మాత్రమే ఉండాలి. ఇక్కడ పాస్వర్డ్ 6 characters అని ఇచ్చారు. మనం 6 characters వరకు అయితే పాస్వర్డ్ ఇచ్చుకునే అవకాశం మాత్రమే ఉన్నదన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చా మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎలోట్ అయితే అయింది. ఇదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో వచ్చేసరికి మనకి 6 months ఓల్డ్, ఇది అంటే ఇప్పటి నుంచి 6 నెలల లోపుది అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇలాగైతే ఉండకూడదు, ఇంటూ మార్క్ పెట్టినట్టు ఇలాగైతే క్లియర్గా ఫోటో అయితే ఉండాలన్నమాట, టిక్ పెట్టినట్టు. ఏదైతే ఫోటో ఇక్కడ మనకి బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద అయితే మనం ఈ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో సైన్ చేసి స్కాన్ చేసి 200 KB వరకు మనం అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఫోటో వచ్చేసరికి మనకి 500 KB వరకు అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ బటన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాగైతే వచ్చింది. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ అని వచ్చింది. ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. ఇక్కడ ఫీజు అయితే వచ్చింది 100 rupees పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి పే ఆన్లైన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఎవరికైతే SC ST అలాగే ఈ ఫీమేల్ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఫీజు లేదనమాట. ఉన్న వాళ్ళైతే ఇక్కడ పే ఆన్లైన్ అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి SSB కానిస్టేబుల్ 543 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.